వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జనసేనలో మెగా బ్రదర్ నాగబాబుకి ఎందుకు ఈసారి టికెట్ దక్కలేదు అండ్ నిజంగానే ఈసారి పోటీకి దూరంగా ఉండాలనుకోవడం వెనుక కారణం ఏంటి? స్వయంగా తానే పోటీకి దూరంగా ఉండాలని నాగబాబు అనుకుంటున్నారా, లేకపోతే ఆయన పోటీ చేయకపోవడం వెనుక ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు నాగబాబు పదే పదే తాను పోటీ చేయటం లేదు అని చెప్పి కూడా ఎందుకు స్పష్టం చేస్తూ వస్తున్నారు? అత్యంత పొలిటికల్ అఫైర్స్ కమిటీ అత్యంత కీలకమైంది జనసేనలో. అలాంటి కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్న నాగబాబు స్వయంగా పవన్ కళ్యాణ్కి అన్నైన నాగబాబు ఈరోజు ఎందుకు పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నారు? ఈ అంశం అయితే జనసేన శ్రేణుల్లో నిజంగానే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇటు మనం చూసినట్లయితే దీనికి సమాధానంగా కొన్ని విషయాలను ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. ప్రత్యేకించి జనసేన పార్టీతో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తెర మీదకి వచ్చే ప్రయత్నం చేశారో అప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు పక్క నుండి ఆయన సినిమాల్లో బిజీ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ రెండో అన్నగా పేరున్న నాగబాబు లాంటి వాళ్ళు జనసేనలోకి ఆ రోజు ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వైపు సాలిడ్గా తను ఒక్కడే నిలబడ్డాడు స్టార్టింగ్లో ఫ్యామిలీ నుంచి. ఇక ఆ తర్వాత అయితే చిరంజీవి సపోర్ట్ లేకుండా, చిరంజీవి ఇనిషియేషన్ లేకుండా నాగబాబు లాంటి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారని కూడా మనం ఇక్కడ అంచనా వేయలేం. ఆ తర్వాత రోజుల్లో నాగబాబు దారిలోనే ఆ ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది, ఈవెన్ చిరంజీవితో సహా. ఎన్నికల్లో వచ్చే వాళ్ళు ప్రత్యక్షంగా ప్రచారం చేయకపోయినా అటు రామ్ చరణ్ మొదలుకొని వరుణ్ తేజ్ వరకు అనేక మంది పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలబడ్డారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు ఆర్థిక సాయం పేరుతో ఆయన ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయిన సమయంలో కూడా మెగా ఫ్యామిలీనే ఆ పార్టీకి సపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఇక నాగబాబు విషయానికి వచ్చినట్లయితే గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో నాగబాబు మాత్రం పోటీకి దూరంగా ఉంటారు. జస్ట్ మద్దతు ఇవ్వడం వరకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు. ఈవెన్ 2019 వచ్చేటప్పటికే నాగబాబు ఫేస్ ఆఫ్ ది జనసేనగా కూడా మారారు. అనేక కీలక అంశాల్లో వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడం మొదలుకొని అనేక కీలక అంశాల్లో ఆయన పవన్ కళ్యాణ్ని సేవ్ చేసుకుంటూ వచ్చారు. ప్రత్యేకించి 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే నాగబాబుకు ఆ రోజు నరసాపురం ఎంపీ టికెట్ని ఇవ్వడం జరిగింది జనసేన వైపు నుంచి. సో జనసేన ఎంపీ అభ్యర్థిగా ఆ రోజు నాగబాబు నరసాపురం నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది ఆ ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో మనం చూసినట్లయితే రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు ఎంపీగా. ఉండి ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరపున ఆయన ఎంపీగా నరసాపురం నుంచే బరిలో దించున్నారు. ఇలాంటి ఒక ట్విస్టుల నడుమ నాగబాబు ఆ రోజున జనసేన సోలోగా ఎన్నికలకు వెళ్ళింది. నాగబాబు ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఓట్ల చీలిక కారణం కూడా రఘురామకృష్ణరాజుకు ఒక ఫెచ్ అయింది. ఇక ఆయన ఒక సోలో ఇమేజీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఉన్న ఒక వేవ్ కూడా కొంత యాడ్ అయింది. రఘురామకృష్ణరాజు ఎంపీ కాగలిగారు. ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి రెబల్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రతిరోజు రచ్చబండ రూపంలో హడావిడి చేస్తూ వస్తూ వార్తల్లో ఉంటున్నారు కూడా. ఆ స్థాయిలో జనం కూడా ఈరోజు రఘురామను ఓన్ చేసుకున్నారు. ఇక నాగబాబు కూడా మరోసారి నరసాపురం నుంచి పోటీ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం ఉన్నా నాగబాబు మాత్రం ఆ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఈసారి తాను అసలు పోటీ చేయట్లేదు అనే విషయాన్ని అనేకసార్లు స్పష్టం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా కూడా ఆయన మీడియా ముందుకు వచ్చారు. రేపటి ఎన్నికల్లో తాను పార్లమెంట్ నుంచి కానీ అసెంబ్లీ నుంచి కానీ పోటీ చేయట్లేదు అనే అంశాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. అటు జనసేన టీడీపీ పొత్తుల్లో ఉండి పోటీకి వెళ్ళినట్లయితే ఏ సీట్ నుంచి పోటీ చేసినా ఈజీగా విన్ అవ్వచ్చు అనే అంచనాల నడుము కూడా ఈరోజు నాగబాబు లాంటి వాళ్ళు కేవలం పార్టీలో నామినేటెడ్ పోస్టులకి ఆయన పరిమితమై ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం తాను పోటీ చేయట్లేదని ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే నాగబాబు ఇక్కడ ఎందుకు పోటీ చేయటం లేదు మెగా ఫ్యామిలీ నుంచి అన్న ఒక చర్చ అయితే అభిమానుల్లో ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. రేపటి ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమనే అంచనాలు కానీ కొన్ని సర్వేలు కానీ ఇదే అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి వచ్చినట్లయితే తన అన్న నాగబాబును రాజ్యసభ టికెట్ ఇప్పించి రాజ్యసభకు పంపాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారన్న లీకులు ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్సీని చేసి క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా తన అన్నను చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే చిరంజీవి లాంటి వాళ్ళు జనసేనకి సపోర్ట్ చేస్తానని చెప్పినా ప్రత్యక్షంగా ఇప్పటి వరకు చిరంజీవి వచ్చి జనసేన కోసం ప్రచారమో లేకపోతే పవన్ కళ్యాణ్ పక్కన ఆ పార్టీలో నిలబడిన పరిస్థితి లేదు. బట్ బ్యాక్ ఎండ్ అయితే మాత్రం ఆ స్థాయిలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లోనే ఈరోజు నాగబాబు జనసేన వైపు నుంచి టికెట్ల ఎంపిక మొదలుకొని టికెట్ల ఖరారు మొదలుకొని పొత్తుల వరకు ఈ వ్యవహారాలన్నింటినీ కూడా అటు నాదెండ్ల మనోహర్తో పాటు ఇటు నాగబాబు కూడా చూసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన తమ్ముడిని ముందు పెట్టి ఆయన వెనకుండి రాజకీయం చేస్తూ వస్తున్నారు. లైక్ చిరంజీవికి ఒక అరవింద్ లాగా ఈ రోజున పవన్ కళ్యాణ్కి ఒక నాగబాబు ఉన్నారని అనుకోవాలి. అందుకే రేపటి ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు రేపటి ఎన్నికల తర్వాత అటు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసినా
లేకుంటే ఆయనకి రాజ్యసభ కేటాయించినా ఆశ్చర్యపోవక్కర్లేదనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ కారణాలను ముందుగానే అంచనా వేసుకోవడం కారణంగానే ఇప్పుడు నాగబాబు ప్రజెంట్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారని చర్చ అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ రోజున తన అన్న పోటీ విషయంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారని కూడా అంటున్నారు. లెట్స్ సీ మరి నాగబాబు ఇదే స్టాండ్కి కన్ఫైన్ అయి ఉంటారా, రేపటి ఎన్నికల్లో తన నిర్ణయాన్ని మార్చుకుంటారనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.